ఆవిడ కారు నేర్పమని ఎప్పటి నుంచో అడుగుతుంది. నేను ఎందుకు నేర్పుతలేదో తెలుసా? ఇప్పుడైతే ఏమన్నా కొట్టినా తిట్టినా బస్సు మీద వెళ్ళాలి కాబట్టి బతికించేస్తుంది. ఎందుకంటే 260 కిలోమీటర్లు వెళ్ళాలని. కారు నేర్పానంటే ఏమవుతుంది నా పరిస్థితి? పిల్లల్ని తీసుకొని మంచి కారు వేసుకొని పోతుంది. నేను అందుకే నేర్పనన్నాను. ఇదో ప్రమాదం నాడలతోటి. బళ్ళు కార్లు వచ్చాయంటే చిన్నదేనా జరిగితే ఇంటికి పోతారు. ఉన్నాయి, చేతులు ఉన్నాయి కదా, జరుగుతున్నాయి బయట. బద్ధకస్తులుగా ఉండొద్దు. ఎలా ఉండొద్దు? బద్ధకస్తులుగా ఉంటే దోపిడీగాడు అంటే ఏంటి? దోపిడీగాడు చెప్పొస్తాడా? దొంగడు ఎప్పుడైనా వస్తాడో చెప్తాడా మనకి? అమ్మ పలానా రోజు మీ ఇంటికి దొంగతనానికి వస్తున్నాను, నువ్వు కళ్ళు మూసుకొని నిద్ర అంటాడా? అన్న కదా. ఎప్పుడు వస్తాడో తెలియదు. అలాగంట దరిద్రం మన ఇంట్లోకి వస్తుంది. మా ఇంట్లో బద్దకొస్తున్నాడు. నువ్వు కాదు, నా వైపు చూస్తాడు మావాడు. నువ్వు కదా నాన్న. ఆడు స్కూల్కి రెడీ అవ్వడానికి ఎంత టైం పడుతుందంటే అరిసి 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 అలాంటి బద్దకస్తులు ఉంటారు. ఉండకూడదు బద్దకస్తులు. ఇప్పుడే ప్రార్థన చేస్తున్నాను. మన ఇంట్లో ఉన్న బద్దకస్తులు, తేజస్వి లాంటి వాళ్ళు, అరుణ లాంటి వాళ్ళు బద్దకస్తులుగా ఉండకుండుదురుగాక. మళ్ళీ ఉందిరుగాక అంటే మన దగ్గర పని. ఇంకా మనం చూస్తే బైబిల్ గ్రంథంలో కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలిన వాడును. కుటిలమైన మాటలు అంటే ఏటో ఏమండి? కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలోడు అంట. చాలా గారు కుటిలమైన మాటలు అంటే ఏంటంటే, ఇది చెప్తే ముందుకు వెళ్ళిపోవచ్చు మనం. నా అంశంలోకి నేను వెళ్తాను. అది ఒక్కొక్కడు ఉంటాడు చూడండి, కావాలని పుండిమే కారం చెల్లి మాటలు మాట్లాడేవాడు ఉంటాడండి. కొంతమంది పనికిమాలోడు అంటాడు. నేను తిట్టేనా? దేవుడు కుటిలమైన మాటలు మాట్లాడుతుంటాడు. కుటిలమైన మాటలు పలకొద్దు.